రెండు గతం వేల గత పద్నా గతంలో ఉన్న ధరణికి ఇప్పుడు వచ్చిన భూభారతికి ఏంటి కొత్తదనం ఏంటి అందులో రెండిట్ల తేడా ఏంటి? ఎగిరేది దుంచిన ఒకటే కూలి, నిలబడి దుంకినా ఒకటే కూలి. ఎందుకంటే ఆయన పెట్టిన ధరని, ఈయన పెట్టింది భూభారతి. భూభారతిలో వెసులుబాటు ఏంటంటే 2014 జూన్ వరకు సాదా కాగితం, తెల్ల కాగితం మీద ఎవరైతే పేరు రాసుకున్నారో, మీరు నాకు భూమి అమ్మారండి 2014 జూన్ ముందల, అప్పుడు మేము ఏం చేస్తాం, ఆ సాదా బైనామాలను ఈ భూభారతి ద్వారా చట్టం అంగీకరించబడతానే ఓ యాక్ట్ తీసుకొచ్చారు ఈ భూభారతి మీద. కనుక నిరుపేదలకు ఇటువంటి చట్టం అవసరం, ఇది ఎంతో అవసరం. ఇంకోటి ఫస్ట్ ఇయర్ అంటే ఇప్పుడున్న, నాకు తెలిసి, బ్యాడ్ అనుకోకండి, రెవెన్యూ మంత్రి గారి కానీ సీఎం మంత్రి కానీ తెలియదు. ఫస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు నడిచే ఫస్ట్ ఇయర్ 2023. ఇక ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే దాని వేరే ఉంటుంది. కానీ మాకు ఈ కాంగ్రెస్ పాలన వచ్చినాక ఈ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మా జీపీఓ పోస్ట్ ఏదైతే ఇచ్చిర్రో, అద్భుతం, అమోఘం, అనన్యం, అజరామరం. ఎందుకంటే మేము చెప్తున్నాం ఒక విషయం, విఆర్ఏను విలేజ్లోకి వెళ్ళి తీసేసారు. మీ అటువంటి ఓ వీడియో విలేకరు, రిపోర్టరు వచ్చి అడుగుతారు, పలానా ఇల్లు ఎక్కడ, ఎవడు చెప్తాడు? పక్కనోడు చెప్పాడు, వాని మీద ఫైటింగ్ పోతారు. వాడు చెప్పాడు, నాకేం అవసరం వాని ఇల్లు చెప్పాలిక. కానీ విఆర్ఓ ఉంటే డైరెక్టర్ పోయి అడుగుతాడు, చూపిస్తాడు. విలేజ్ మీద ఒక సిస్టమ్ అనేది ఏర్పడుతుంది. కనుక ఈ యొక్క సిస్టమ్ రేవంత్ రెడ్డి గారు తీసుకురావడం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి దయ వల్ల ఈరోజు మేము చెత్త పనులు చేసాం. 3 ఏళ్ళ నుంచి చెత్త చేసినాం. కానీ ఇప్పుడు మాత్రం ఈ రేవంత్ రెడ్డి అన్న పాలన అమోఘం, అద్వితీయం, అచరామరం.